ఇక్కడ చూస్తున్నారు కదా గొట్టాలకి పాతలు వేస్తున్నారు. పాతలు అంటే ఏంటంటే నామ్ అనే ఒక పౌడర్ ఉంటుందండి. ఆ పౌడర్ ఏం చేస్తారంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నీళ్ళల్లో నానబెడతారు. నానబెట్టిన తర్వాత క్లాత్ ఉంది కదా, క్లాత్ తీసుకొని ఆ యొక్క నామ్లో ముంచుతారనమాట. అక్కడ కనబడుతుంది కదా, ఆ బకెట్లో ఉంది నామ్ అంటారు. ఆ నామ్లో క్లాత్ను ముంచుతారు. ముంచిన తర్వాత గొట్టాల జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాయింట్స్కి ఆ యొక్క క్లాత్ని ఏం చేస్తారంటే అతికిస్తారనమాట. ఎందుకు ఈ పాతలు వేస్తారంటే బార్నీ కాల్చేటప్పుడు ఆ యొక్క ఫైర్ ఏదైతే ఉందో, హీట్ ఏదైతే ఉందో ఈ గొట్టాల ద్వారా సప్లై అవుతుందన్నమాట. ఈ గొట్టాల ద్వారా పాస్ అవుతుందన్నమాట. ఈ పాతలు మనం వేయకపోతే ఏం జరుగుతుందంటే ఆ యొక్క జాయింట్స్ ఏవైతే ఉన్నాయో, గొట్టాల జాయింట్స్ ఉన్నాయి కదా, ఆ జాయింట్స్ ద్వారా హీట్ అనేది బయటకు వచ్చి బ్యార్ని తగలబడే అవకాశం ఉంది. కాబట్టి పాతలు అనేది కంపల్సరీ వేయాలన్నమాట. అది అక్కడ చూస్తున్నారు కదా, అతను వేస్తున్నాడు. ఆ క్లాత్ ఉంది కదా, ఆ నామ్ అంటారు. ఆ నామ్లో ఆ క్లాత్ను ముంచి ఈ విధంగా రౌండ్గా దాన్ని అతికిస్తారనమాట. జాయింట్స్కి అతికిస్తారు. దీన్నే పాతలు అంటారనమాట. ఓకే అండి, చూసారు కదా పాతలు ఏ విధంగా వేస్తారో. అయితే బార్నీలు కాల్చే డ్రైవర్స్కి నా తరపు నుంచి ఒక చిన్న సజెషన్ ఏంటంటే అండి, బార్నీలు కాల్చే టైంలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే హీట్కి ఆ పాతలు అనేది ఊడిపోతూ ఉంటాయి కాబట్టి ప్రతిసారి ఏం చేస్తారంటే చెక్ చేసుకుంటూ ఉండండి. వీడియో